మహాభారతం క్విజ్ 1 భీష్ముడు కోరుకున్నప్పుడే చనిపోతాడన్న వరం ఎవరు ఇచ్చారు? జవాబు: శంతనుడు. తాను పెళ్లి చేసుకోనని సత్యవతి తండ్రికి వాగ్దానం చేయడంతో అతనికి వరం లభించింది. 2 ధృతరాష్ట్రుని కుమార్తె ఎవరు? సమాధానం: దుశాల. ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు మరియు 1 కుమార్తె ఉన్నారు. ఆమెకు దుశాల అని పేరు పెట్టారు. 3 కర్ణుని పెంపుడు తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? జవాబు: అతిరథ మరియు రాధ. అతిరథుడు సంతానం లేని రథసారథి. కర్ణుడు ఒక బుట్టలో నదిలో తేలుతూ కనిపించాడు. 4 భీష్ముడు యువకుడిగా ఉన్నప్పుడు అతని పేరు ఏమిటి? జవాబు: దేవవ్రత. గంగాదేవి భీష్ముని అతనికి అప్పగించినప్పుడు శంతనునికి ఈ విషయం చెప్పింది. దేవవ్రత అంటే వివేకంలోనూ ఆయుధాల వినియోగంలోనూ అతీతుడు. 5 దుర్యోధనుడు మరియు అర్జునుడు యుద్ధం ప్రారంభమయ్యే ముందు సహాయం కోసం కృష్ణుడిని సంప్రదించారు. అర్జునుడు తనకు సహాయం చేయమని కృష్ణుడిని కోరాడు. దుర్యోధనుడు ఏమి అడిగాడు? సమాధానం: నారాయణి సేన, సైన్యం. యుద్ధానికి ముందు దుర్యోధనుడు మరియు అర్జునుడు సహాయం కోసం కృష్ణుడి వద్దకు వచ్చారు. దుర్యోధనుడు ముందుగా వచ్చాడు, కానీ కృష్ణుడు నిద్రపోతున్నట్లు చూశాడు. అతను కృష్ణుడి తల దగ్గర ఒక సోఫాలో కూర్చున్నాడు. అర్జునుడు వచ్చి కృష్ణుడు నిద్రపోతున్నట్లు చూసి కృష్ణుడి పాదాల వద్ద నిలబడి ఉన్నాడు. కృష్ణుడు నిద్ర లేవగానే ముందుగా అర్జునుని చూసి నమస్కరించాడు. అప్పుడు దుర్యోధనుడు అర్జునుడి కంటే ముందే వచ్చానని, యుద్ధంలో కృష్ణుడి సహాయం కావాలని చెప్పాడు. కానీ కృష్ణుడు అర్జునుడిని మొదట చూశానని, అందుకే అర్జునుడికి మొదట అడిగే హక్కు ఉందని చెప్పాడు. యుద్ధంలో తనకు సహాయం చేయమని అర్జునుడు కృష్ణుడిని కోరాడు, మరియు అది దుర్యోధనుడి కోసం భారీ నారాయణి సేనను వదిలివేసింది. అతను దానిని సంతోషంగా అంగీకరించాడు.